కరెక్ట్‌గా 2 నెలల కింద మాట్లాడుకున్నప్పుడు మీరే చెప్పారు, సరికొత్తగా బీసీలకు సంబంధించి ఒక పార్టీ రాబోతోంది. అనివార్యమైనటువంటి పరిస్థితి అన్ని పార్టీలకి ఏర్పడుతుంది. పొత్తు పెట్టుకునే పరిస్థితి బీసీ పార్టీతో అనేది. ఆ దిశగా అడుగులు ఆల్రెడీ పడ్డాయా తెలంగాణలో? అంటే ప్రజల్లో ఎక్కడైతే బీసీ జనాలు ఉన్నారో, ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, మీటింగ్స్ అవుతున్నాయో ప్రతి దగ్గర కూడా ఈ వాదనకు బలం చేకూరుతుంది. ఏంటంటే ఏ పార్టీలో మనం ఉన్నా మనం సెకండ్ క్లాస్ వ్యక్తులుగానే ట్రీట్ చేయబడుతున్నాం. మన అనుకూల విధానాలను మనం వాళ్ళని ఒప్పించి చేసుకోలేకపోతున్నాం. అధికారంలోకి వచ్చినాక బీసీలను అణగదొక్కుతున్నారు. బీసీలకు ఏ రకమైన ప్రయోజనాలు చేకూరడం లేదు. ఏదో అట్లా వాళ్ళు అన్న మాట ఏంటంటే కుక్క బొక్కేసినట్టు మనకేదో ఇస్తారు, కొన్ని పదవులు ఇస్తారు, కొన్ని ఇవి చేస్తారు, మనమేమో వాటితోనే సరిపెట్టుకుంటున్నాం. కాబట్టి ఈసారి అట్లా జరగకూడదు, మనమే ఒక రాజకీయ శక్తిగా ఎదగాలి. అంటే తెలంగాణలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక స్వీయ రాజకీయ శక్తిగా ఎదిగి తెలంగాణను తెచ్చుకున్న టీఆర్ఎస్ ఉన్నది. తర్వాత ప్రశ్నించే గొంతు పేరుతోని ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు. అసాధ్యం ఏది కాదు. జనసేన 2 సార్లు ఓడిపోయినా కూడా 3వ సారి అక్కడ అధికారంలోకి వచ్చింది. అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే దేవేందర్ గౌడ్ పార్టీ నిలబెట్టుకోకపోవచ్చు, చిరంజీవి నిలబెట్టుకోకపోవచ్చు. ఆ 2 ఉదాహరణలు చూసి మనం అట్లా ఎందుకు అనుకోవాలి? మనం ఖచ్చితంగా నిలబడదాం. జనబలం అయితే మనకు ఉన్నది, ధనబలం లేకపోయినా ఆ ధనబలాన్ని కూడా సమకూర్చుకుందాం. కొంతమంది ఆ పార్టీలలో అడ్జస్ట్ కాలేకపోతున్నారు. వాళ్ళకి ఆ శక్తి ఉంది, పార్టీ పెట్టి నడుపుకోగలిగే శక్తి ఉంది. మల్లన్నే కావచ్చు, రేపు బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వకపోతే కేంద్రంలో కూడా తీసుకోకపోతే ఈటల రాజేందరే బయటకు వచ్చి పార్టీ పెట్టవచ్చు. ఆ రోజు ఉన్న ప్రత్యేక పరిస్థితి ఏంటంటే ఎలక్షన్ దగ్గరగా ఉన్నాయి. ఆయనకు సపోర్ట్గా ఎవరు ముందుకు రాలేదు. ఏది టీఆర్ఎస్లోంచి బయటకు వెళ్ళినాక వాస్తవంగా ఈటల రాజేందరు వేరే పార్టీ పెడదామనే చాలా ప్రయత్నం చేశాడు. ఆలస్యం చేయడం కూడా, వేరే పార్టీలో పోకుండా అందరి దగ్గర పోయి మాట్లాడడం, ఇదంతా కూడా ఏంటంటే శక్తులు కలిసి వస్తే తనే పార్టీ పెట్టాలని అనుకున్నాడు. అంటే చాలా దగ్గర దాకా ప్రయత్నాలు వచ్చి పోయినాయి. ఇప్పుడు రేపు మళ్ళీ నన్ను షోకాజ్ నోటీస్ ఇచ్చారు, రేపు సస్పెండ్ చేశారనుకోండి, మళ్ళీ నూకుంటాడా సైలెంట్గా? కాబట్టి ఇంటర్నల్గా చాలా జరుగుతూ ఉంది. బట్ నేను బయటకు కనబడే దాని మీద అనాలిసిస్ చేయగలుగుతా. పార్టీ ఏర్పడుతుంది, ఇవాళ కాకపోయినా కొద్ది ఆలస్యంగానైనా పార్టీ అనేది వస్తుంది. ఒక 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకునే దిశలో బీసీ క్యాండిడేట్స్ ఆలోచిస్తున్నారు. ఎలక్షన్లో పోటీ చేసేవాళ్ళు కానీ అన్నిటికీ వాళ్ళు సమాహితం అవుతున్నారు. కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి ఆ బీసీ పార్టీ అనేది వస్తుంది. ఇంకో పక్కన బీజేపీ ఒంటరిగా పోటీ చేయకుండా జనసేన టీడీపీని కూడా కలుపుకొని ఇక్కడ వాళ్ళ ప్రయత్నాలు కూడా స్టార్ట్ అయినాయి. ఇక్కడ బీసీలకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ కూడా దొరుకుతుంది. తర్వాత బీసీలకు మేమే ఎక్కువ ఇదివరకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా వస్తాడు. తర్వాత ఇదే బీజేపీ మేము బీసీ వాదాన్ని మొదలుంపించాం, మేమే ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పాము అని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా బీసీలకు సపోర్ట్గా ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య అలయన్స్ సింక్ అయింది అనుకోండి, ఈజీగా 20 మంది బీసీలు ఎలక్ట్ అవుతారు. ఏది ఈ పెట్టబోయే పార్టీ నుంచి. ఒకవేళ ఆ కూటమితోనే కనుక బీసీలు ఇంకా తెలంగాణ కోసం వాళ్ళ ఆంధ్ర నాయకులని ఇంకో 4 ఏళ్ల తర్వాత మాట్లాడే అవకాశం ఉండదు. ఆ దాదాపుగా వాదనను టీఆర్ఎస్ఏ డైల్యూట్ చేసింది కంప్లీట్గా. కలిసిపోయారు ఇక్కడ దాదాపుగా అంత, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ జనంలో కలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళ డామినేషన్ కూడా ఏం లేదు, కలిసి వస్తారు వాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో బీసీలు పార్టీ పెట్టినప్పుడు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళతోనే ఉంటారు. కాబట్టి రేపు ఒకవేళ ఈ 3 పార్టీలు పక్కకు పెడితే, కాంగ్రెస్ టీఆర్ఎస్ను పక్కకు పెడితే బీజేపీకి అవకాశం ఉంది. బీసీ పార్టీతోని అలయన్స్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా తీన్మార్ మల్లన్న వెనకాల ఆయన కొత్త పార్టీ పెడతారు అన్న దాని వెనకాల కూడా బీజేపీ ఉంది, ఆయన ప్రోత్సాహం ఉంది అనే మాట వినిపిస్తోంది. లేదు, అట్లాంటి ఏది కూడా ఆయన వెనకాల లేదు, కానీ భవిష్యత్తులో ఉంటుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ను దెబ్బకొట్టడానికైనా బీఆర్ఎస్ను దెబ్బకొట్టడానికైనా బీజేపీకి ఇంకొక శక్తి తోడు కావాలి. బీజేపీకి సొంతంగా అధికారంలోకి వచ్చే బలం లేదు. ఈవెన్ చంద్రబాబు వచ్చి జనసేన వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళంతా వాళ్ళు అధికారంలోకి రాలేరు. ఈవెన్ రేవంత్ రెడ్డి రేపు కాంగ్రెస్ నుంచి ఏదో కారణంతో దూరమై ఆ కూటమికి ఆయనే నాయకుడు అయినా కూడా ఇండిపెండెంట్గా వాళ్ళ అధికారంలోకి రాలేరు. కాబట్టి ఇంకొక కొత్త శక్తి వాళ్ళకి తోడు కావాలి. వాళ్ళు టీఆర్ఎస్తో అలయన్స్ కాలేరు,
వాళ్ళు కాంగ్రెస్తో అలయన్స్ కాలేరు. ఆ కొత్త శక్తే బీసీ పార్టీ రూపంలో ముందుకు వస్తుంది. బీసీ పార్టీ కూడా వాళ్ళంతట వాళ్ళు అధికారంలోకి రాలేరు నెక్స్ట్, బట్ అట్లీస్ట్ ఒక రాజకీయ శక్తిగా ఎదుగుతారు, ఒక ఓపు ఇవ్వగలుగుతారు. పార్టీ పెట్టంగానే వెంటనే అధికారంలోకి రావడం సాధ్యం కాదు, బట్ బీజేపీ కూటమి బీసీ పార్టీ కలిస్తే అధికారంలోకి వస్తారు. కాబట్టి కేసీఆర్ గారి ఆశలు అడియాసలు అవుతాయి. బీసీల విషయంలో ఆయన తన పద్ధతులన్నీ కూడా మెరుగుపరుచుకోవాలి, తను చేసిన మంచి ఏందో చెప్పుకోవాలి, ఏం చేయాలనుకొని చేయలేకపోయిండో ఎందుకు చేయలేకపోయిండో కూడా చెప్పాలి. రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ఆయన ఎటువంటి అవకాశాలు ఇస్తాడో కూడా చెప్పాలి. కాబట్టి వాళ్ళు ఇంకా చాలా చేయాల్సి ఉన్నది. ఐజాన్ టుడే మాత్రం బీసీ పార్టీకి అన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే కవిత ముందు నుంచి బీసీ కుల సంఘ నేతలతో సమావేశం అవుతున్నారు, రౌండ్ టేబుల్లో ఇవన్నీ పెడుతున్నారు. ఆ తర్వాత కేటీఆర్ కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీసీ లీడర్స్తో సమావేశమయ్యారు. ఇది కాకుండా ఇంకా జరగాల్సింది ఉందంటారా? బియాండ్ జరగాల అంటే కేసీఆర్ గారి నుంచి రావాలి కదా, వీళ్ళు మాట్లాడినా కూడా కేసీఆర్ గారి నుంచి రావాలి. అది అంటే ఒక ఆక్షేపణ నిన్న మేము పెట్టుకున్నాం, 300 కాపులు అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ మన డైమండ్ పాయింట్ దగ్గర ఒక ఫంక్షన్ హాల్లో. సెలెక్టివ్గా లీడర్స్ మాత్రమే వచ్చారు దానికి. థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి. ఏంటంటే ఇప్పటిదాకా ఎన్నడూ బీజేపీ పార్టీలో ఉన్న సంజయ్ కానీ కేంద్ర మంత్రి ఉన్నాడు, లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు ఎన్నడూ కూడా మా మీటింగ్స్లకు రాలేదు. వాళ్ళు పిలిచాం కూడా, వస్తామన్నారు, కొన్నిసార్లు మిస్ అయ్యారు. బట్ ఫస్ట్ టైం ఎంత కలర్ఫుల్ కనబడేదంటే స్టేజ్, మేమంతా స్టేజ్ వెనుక పోయినాం, ఎందుకంటే సెకండ్ రోలోకి వెళ్ళిపోయినాం. అంతమంది లీడర్స్ వచ్చారు అన్ని పార్టీల వల్ల. అన్ని పార్టీలో, ఒక పక్క తీర్మార్ మల్లన్న, ఆయన పక్కన గంగుల కమలాకర్, ఆయన పక్కన బండి సంజయ్, ఆయన పక్కన రవిచంద్ర ఉద్దిరాజు, అంటే అన్ని బీజేపీ, కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ 3 పార్టీల ముఖ్యమైన నాయకులు నిన్న ఆ స్టేజ్ మీద కనబడ్డారు. ఎవరు మిస్ కాలేదు. అంటే అటువంటి సంఘీభావం వస్తున్నది అని అంటే తప్పకుండా థ్యాంక్స్ చెప్పాలి రేవంత్ రెడ్డికి. కులగణన అనేది ఆయన ఈ రకంగా మలచకపోతే అందరు వచ్చేవాళ్ళ. కాబట్టి బీసీల ఐక్యతకి, బీసీ పార్టీ ఆవిర్భావానికి దోహదం చేసే అంశం ఇది. కులగణన గురించి చూస్తే మనకేంటంటే రేవంత్ రెడ్డి చాలా పెద్ద బ్లండర్ చేశాడు. అంటే కొన్ని సెక్షన్లతోని ఆడుకోవద్దు అనే అపరిపక్వతతో తమాషాలు చేస్తున్నాడు. ఆయన బీసీల సత్తా ఏందో ఆయనకు తెలియదు, బీసీల యొక్క పవర్ ఏందో ఆయనకు తెలియదు. బీసీలతో పెట్టుకున్నాడు. బీసీలతో పెట్టుకుంటే మటాష్, ఇంకేముండదు ఆయనకి. ఇప్పుడు రేపు ఎలక్షన్స్ వచ్చినాయంటే రేవంత్ రెడ్డిని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తే అసలు కాంగ్రెస్ మొత్తం మట్టి కొట్టుకపోతుంది. ఎందుకంటే ఇంతకాలం బీసీలకు అన్యాయం జరిగింది. అందులో ఎటువంటి, అది ఏ పార్టీ అన్నా కానీ కేసీఆర్ గారు కూడా కొంత చేయాల్సిందంతా చేయలేకపోయాడు. అన్యాయం చేయకపోయినా కొంత చేయాల్సినంత చేయలేకపోయాడు. బట్ కాంగ్రెస్ మొత్తం పాలనలో అన్యాయమే జరిగింది. టీడీపీ కొంత బీసీలను రాజకీయంగా ఎంకరేజ్ చేసినా కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడానికి చేసింది ఏం లేదు. బట్ రేవంత్ రెడ్డి అన్యాయం చేయడమే కాక ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టాడు, అవమానపరిచాడు. అన్యాయం చేసినా పర్వాలేదు, సరిదిద్దుకోవడానికి టైం దొరుకుతుంది. కానీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి అవమానపరిస్తే అది కసిగా మారి ఆయన మీదకే ఎదురు తిరుగుతుంది. అంటే దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఎప్పుడూ కులగణన జరగలేదు. అలాంటి టైంలో రేవంత్ సర్కార్ ముందుకొచ్చింది, కులగణన చేసింది, బీసీలు ఇంతమంది ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు ఇలా కల్పించాలి, దానికి ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది అనే ఒక భావనలో ఉన్నారు కదా, అది కాదంటున్నారు మీరు. అంటే దాన్ని సరిగ్గా చేసి ఉంటే డెఫినెట్గా అప్రిషియేట్ చేసేవాళ్ళము. కులగణన చేయకపోవడం అన్యాయం. కులగణన చేసి సంఖ్యను 4వ వంతుకు 3వ వంతు తగ్గేయడం అనేది అవమానం. ఇంతకుముందు నేను చెప్పిన దానికి నిర్వచనం ఇది. ఏం జరిగిందో చెప్తాను. కులగణన పేరుతో 1,00,000 మంది ట్రైన్ చేసినామన్నారు. అవును. బట్ ఎవరు చేయాలి కులగణన? బీసీ కమిషన్ చేయాలి. అప్పుడే దాని చట్టబద్ధత వస్తుంది. రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టాలన్నా కూడా రిజర్వేషన్ పెంచుతూ అది పార్లమెంటుకు పంపాలన్నా కూడా శాంక్టిటీ ఏందనేది వస్తుంది. ఓ ఐఏఎస్ ఆఫీసర్ చేశాడు ప్లానింగ్ దీనికి సంబంధించి, అది కరెక్ట్ కాదు. బీసీ కమిషన్ చైర్మన్ ఎవరు ఇప్పుడు? నిరంజన్.
అని సీనియర్ నాయకుడు కాంగ్రెస్కి. ఆయన మీద కూడా నమ్మకం లేదా రేవంత్ రెడ్డికి? ఇంతకుముందు జీవో నంబర్ 9 అని చెప్పి 2021లో బీసీ కమిషన్కే కేసీఆర్ గారు ఆదేశాలు ఇచ్చారు ఆ ప్రభుత్వం. ఇది కృష్ణమోహన్ గారు దానికి చైర్మన్ ఉన్నప్పుడు బీసీ కమిషనే దాన్ని సర్వే చేయాలని అన్నారు కానీ మరి ఆ జీవో అమలు కాలేదు. మరి దానికి ఆర్థిక కారణాలనయా లేకుంటే ప్రభుత్వం జీవో ఇచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయలేదా? కృష్ణమోహన్ గారు చెప్పాలి. మీరు ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్తాడు. ఆ జీవో లాగానే నిరంజన్ గారినే అపాయింట్ చేస్తూ ఈ కమిషన్ సర్వే చేయాలని చెప్పి ఇదివరకు ఒకటి ఇచ్చినట్టున్నారు. అది కూడా అమలు చేయలేదు. ఇప్పుడు ప్లానింగ్ తరఫున ఎందుకు చేయాలి ఆ సర్వే? కమిషనే చేయాల్సి ఉండే. అయితే అప్పుడు కోర్టుకు పోతే ఆ కోర్టు ఏదో దీనికి డెడికేషన్ కమిషన్ వేయాలని చెప్పి ఆ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దానివల్లనే బీసీ కమిషన్కి ఇవ్వలేదు అనేది చెప్తున్నారు. మరి డెడికేటెడ్ కమిషన్ ఉంది కదా ఇప్పుడు. మరి ఈ సర్వేల కులగణనల ఎక్కడైనా డెడికేటెడ్ కమిషన్ పాత్ర ఉన్నదా? ఎక్కడైనా వినబడ్డదా మనకు పేరు? మేము కూడా అమాయకుల్లాగా నేను కవిత గారు మేము కొంతమందిని కలిసి డెడికేటెడ్ కమిషన్ దగ్గర పోయి వినతి పత్రాలు ఇచ్చాం. అంటే ఎవరిని ఫూల్స్ చేస్తున్నాడు ఈయన. మరి డెడికేటెడ్ కమిషన్ ఎందుకు ఉన్నది?